హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఒకవేళ విఎల్ఎస్ఏ ఆస్పిరెంట్ అయితే ఈ వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బేసిక్ గా VLSA లో ఉండేది 2 ఫ్లోస్, అనలాగ్ VLSA ఫ్లో అండ్ డిజిటల్ VLSA ఫ్లో. అనలాగ్ VLSA మ్యాటర్కి వస్తే కంప్లీట్ గా అనలాగ్ చిప్ మేకింగ్ మీద వర్క్ చేస్తారు. అంటే అనలాగ్ బ్లాక్స్ అనేవి డిజైన్ చేస్తారు అనమాట. అనలాగ్ బ్లాక్స్ ఏంటంటే PLL గానీ, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్, ఆప్ యాంప్స్, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూడొచ్చు. ఈ బ్లాక్స్ అయితే డిజైన్ చేయడానికి యూజ్ అయ్యేది అనలాగ్ VLSA ఫ్లో. ఈ డిజిటల్ VLSA మ్యాటర్కి వస్తే కంప్లీట్ గా డిజిటల్ బ్లాక్స్ అనేవి డిజైన్ చేస్తారు. దాంతో పాటు సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ డిజిటల్ బ్లాక్స్ తో కొన్నిసార్లు అనలాగ్ బ్లాక్స్ కూడా ఇంటిగ్రేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ అనలాగ్ బ్లాక్స్ కి డిజిటల్ బ్లాక్స్ మధ్యన కమ్యూనికేషన్ డిసైడ్ చేసేది ఎవరు అంటే ఆర్కిటెక్ట్ టీమ్. అంటే ఏ బ్లాక్ తో కమ్యూనికేట్ అవ్వాలనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ మనకి మెయిన్ పార్ట్ అనేది డిజిటల్ అయితే ఇది డిజిటల్ VLSA ఫ్లోలోకి వస్తుంది. లాస్ట్ యూట్యూబ్ వీడియోలో డిఫరెంట్ డొమైన్స్ ఇన్ VLSA గురించి డిస్కస్ చేశాను. సో ఇప్పుడైతే కంప్లీట్ గా డిజిటల్ VLSA ఫ్లో ఏంటి, అనలాగ్ VLSA ఫ్లో ఏంటి, అండ్ ఏదైతే డిఫరెంట్ డొమైన్స్ గురించి డిస్కస్ చేశానో అనలాగ్ VLSA ఫ్లోలోకి ఏ డొమైన్స్ వస్తాయి, డిజిటల్ VLSA ఫ్లోలోకి ఏ డొమైన్స్ వస్తాయి, వీటి గురించి అయితే కంప్లీట్ గా ఒక వీడియో చేశాను. సో వీడియో లింక్ అయితే బయోలో యాడ్ చేసి పెట్టాను. వెంటనే వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే చూసేసి ఇంకెవరైనా నీ ఫ్రెండ్స్ VLSA ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేయి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకుంటా మరి, బాయ్.